ఏపీ రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ నేతలు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ఇప్పటికే పచ్చకండువా కప్పుకోగా మరికొందరు కర్చీఫ్ వేసి ఎదురు చూస్తున్నారు. అందులో ఒకరైన ఉండవల్లి శ్రీదేవి మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే కనిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు ఎంపీ సీటు కేటాయించినట్లుగా చెబుతున్నారు. అందుకే ట్రయల్ రన్గా ఆమెను అమరావతి ఆవేదన సభకు వ్యాఖ్యాతగా నిలబెట్టారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క, ఇకపై వచ్చే లెక్కే అసలు లెక్క. ఇప్పటిదాకా జరిగిన లెక్కను మరిచిపోయింకా అనేది ఇప్పుడు తెలుగుదేశం పెద్దల్లో వినిపిస్తున్నమాట. ఎవరు ఏమి అనుకున్నా విజయావకాశాలను బేరీజు వేసుకుని వైసీపీ వాళ్లను చేర్చుకునేందుకు వెనకాడకూడదు అని చంద్రబాబు ఆలోచన విధానం. దాన్ని అమలు చేసే దిశగా ఉండవల్లి శ్రీదేవిని అధికారికంగా పార్టీలో చేరకముందే యువనేత నారా లోకేష్ సరసన కూర్చోబెట్టారు. శ్రీదేవి కూడా గతంలో తప్పు చేసినట్లుగా ఒప్పుకుని వాటన్నిటికీ పశ్చాత్తాప పడుతున్నట్లుగా మాట్లాడేది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి చాలా ఫేమస్ అయ్యారు. టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధను గెలిపించేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఈ క్రమంలో సూట్ కేసులు చేతులు మారాయని చెబుతారు. అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము. కాకపోతే ఆమెను వైసీపీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇటీవలే ఉత్తరాంధ్ర వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కట్ చేస్తే యువగళం పాదయాత్రలో భాగంగా రావిల శివారులో అమరావతి ఆవేదన సభకు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ వైసీపీ గుర్తుపై గెలిచిన కారణంగా ఉద్యమంలోకి రాలేకపోయానని అన్నారు. తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఉన్నారని, కావున తననెవరూ ఏమీ చేయలేరని ఆమె చెప్పారు. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని పదే పదే సంబోధించిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు మాత్రం వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నారు. శ్రీదేవి తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి క్లారిటీతోనే టీడీపీ వైపుకు వస్తున్నారు. ఆమెకు బాపట్ల ఎంపీ సీటు హామీ ఇచ్చారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యాధికురాలైన శ్రీదేవిని బాపట్ల ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ దిశగా ఆమెకు సంకేతాలు పంపి పనిచేసుకోమని ఆదేశించినట్లు సమాచారం. అందుకే రావెల శివార్లలో జరిగిన సభకు స్థానిక నాయకుడైన శ్రవణ్ కుమార్ అభ్యంతరం చెప్పలేదు. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రవణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో కూడా తాడికొండ నుంచే పోటీ చేస్తారని అధిష్టానం హామీ ఇవ్వడంతో శ్రీదేవి రాకను వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోయింది. కాకపోతే ఇవాళ వచ్చిన శ్రీదేవికి ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్నే సర్వత్రా వినిపిస్తోంది. టీడీపీకి ఎంపీ అభ్యర్థులు లేరన్న సమాధానం వెంటనే వినిపిస్తోంది. దాంతో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లలో కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారట. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ చంద్రగిరి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వచ్చి నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉండవల్లి శ్రీదేవి జాక్పాట్ కొట్టడం మరో ఎత్తు. ఎందుకంటే బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత శ్రీదేవి గెలుపును సునాయాసం చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. శ్రీదేవి రాక పట్ల అమరావతి రైతుల్లో ఎక్కువ మంది అసహనంగానే ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం టీడీపీ తమకు పూర్తి మద్దతునిస్తుంది అనుకుంటే సీన్ మారిపోతుంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి తన రాజకీయ స్వార్థం కోసం టీడీపీ పంచన చేరి అమరావతికి మద్దతు తెలుపుతోంది అనే తప్ప ప్రేమతో కాదని వారు అంటున్నారు. అమరావతికి జై కొడుతున్న టీడీపీ తర్వాత మనసు మార్చుకోకుండా ఉండాలి అని రైతులు ప్రార్థిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితికి చెందిన కోలికిపూడి శ్రీనివాసరావు అయితే శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించారు. ఇది అమరావతి రైతులకు జరిగిన అత్యంత దారుణమైన అవమానంగా పరిగణించారు. చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో మరి చూసారు కదా వ్యూవర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.